ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం రవి నక్షత్రం, మేషంలో ఒక పాదం, మిగిలిన 3 పాదాలు వృషభంలో ఉన్నాయి. రైట్, దీని గురించి డిస్కస్ చేయబోయే ముందు ఒక చిన్న టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను, ఈ టాపిక్ రిలవెంట్ అని చెప్పి స్కిప్ చేసేస్తూ వస్తున్నాను అనమాట. చెప్తాను. బేసిక్గా ఆస్ట్రాలజీ అనే కాదు, వేరే ఏ విషయాలు నేర్చుకోవడానికైనా కానీ మనకి కొన్ని బేస్ పాయింట్స్, కీ పాయింట్స్ కావాలి. ఎగ్జాంపుల్ మన సిచ్యువేషన్కి చూసుకున్నట్లయితే, ఒకటి థియరీ, రెండోది లాజిక్, మూడోది స్టోరీ. థియరీ ఆల్వేస్ బోరింగ్, అది ఆటోమేటిక్గా మనకి బోర్ కొడుతూ ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చదువుకోవడమే బెస్ట్. రెండో పాయింట్ లాజిక్. లాజిక్ అనేది మనం రీసెర్చ్ చేసి ఒక చిన్న టెక్నిక్ కనిపెడుతుంటాం. సో అదే లాజిక్ని వినేటప్పుడు ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం మర్చిపోతుంటాం. సో కాబట్టి ఒక్కొక్క లాజిక్ని మనం ఇంప్లిమెంట్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటే మనకు అది ప్రాక్టీస్లో వచ్చేస్తుంది, కాబట్టి గుర్తుండిపోతాయి. మూడోది స్టోరీ అనేది ఆల్వేస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీలో మనం ఏదైనా మెర్జ్ చేసుకోవచ్చు, లాజిక్ని మెర్జ్ చేసుకోవచ్చు, దేనైనా కూడా మెర్జ్ చేసుకోవచ్చు. సో మనకి స్టోరీ ఫార్మాట్లో ఏంటంటే ఈజీగా గుర్తుండిపోతుంది, బోర్ కొట్టదు. సో కాబట్టి స్టోరీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఓకే, ఆల్రైట్, మనం ఇక మెయిన్ టాపిక్ వెళదాం. మెయిన్ టాపిక్ అని అంటే రవి నక్షత్రం గురించి, కృత్తికా నక్షత్రం గురించి చెప్పుకుందాం. కృత్తికా నక్షత్రం గురించి చెప్పుకోవాలంటే మనకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ, అగ్ని స్టోరీ తెలియాలి. అగ్ని అనేది పంచభూతాల్లో ఒకటే, అది మనకు అందరికీ తెలుసు. సో అగ్ని బేసిక్గా ఏం చేస్తుంటాడంటే, హోమాలు ఇదంతా జరిగినప్పుడు మనకున్న లోకాలు, అంటే మనం ఏదైతే హోమం చేస్తామో అది అంతా దేవుళ్ళకి అదంతా కూడా కనెక్ట్ చేస్తుంటాడు. బేసిక్గా 2 తలలు ఉంటాయి, ఒక 3 కాళ్ళు ఉంటాయి, సింపుల్గా ఈ టైప్లో ఉంటాడు అనమాట అగ్ని. రైట్, సో ఒక సిచ్యువేషన్లో అంటే అగ్ని గురించి కొంత స్టోరీ మనకి తెలిస్తే ఈ నక్షత్రానికి ఇంకా డెప్త్గా తెలుసుకోవచ్చు అనమాట. ఫింగర్ టిప్ ప్రిడిక్షన్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, ఒకనొక సిచ్యువేషన్లో ఏమైందనంటే అగ్నికి బాగా కడుపులు నొప్పి, ఆకలి అదంతా వచ్చింది. ఓవర్ హీట్, అగ్ని కదా, హీట్ కాబట్టి బాగా హీట్ అవుతూ ఉంటాడు. సో దానివల్ల డైజెషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఈ ఆకలి నొప్పి, కడుపులు నొప్పి తట్టుకోలేక ఏం చేస్తాడంటే కాండవనాన్ని తినడానికి ట్రై చేస్తాడు. సో యాక్చువల్గా ఏం జరుగుతుందనంటే, కాండవనంలో ఇంద్రుడి యొక్క ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు. ఓకే, సో కాండవనాన్ని తినద్దని చెప్పి అగ్నిని అపోజ్ చేస్తూ ఉంటాడు ఇంద్రుడు. ఆయన దేవరాజు కాబట్టి ఖచ్చితంగా వినాల్సి వస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు అగ్నికి, తినాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఆయనకు అర్జునుడు కనబడతాడు. సో మారు వేషంలో ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళి నాకు ఏదైనా వరం కావాలన్నట్టు అడుగుతాడు. సో అడిగితే ఓకే అన్న తర్వాత, అంటే అభయం ఇస్తారు కదా బేసిక్గా. సో ఆ ఓకే అన్న తర్వాత నెక్స్ట్ అగ్ని తన ఒరిజినల్ రూపంలో కనబడి, నేను కాండవనాన్ని తినేద్దాం అనుకుంటానా అని చెప్తాడు. చెప్పగానే, నువ్వు తినాలనుకుంటే నువ్వు తినచ్చు కదా, నన్ను అడిగేది ఏమున్నట్టు అని అడుగుతాడు. లేదు, ఇంద్రుడు ఇట్లా నన్ను అపోజ్ చేస్తున్నాడు, కానీ నేను దీన్ని తినాలి అని చెప్పేసి, తినడం అంటే ఏం లేదు, మొత్తం దహించేయడమే, అంటే మొత్తం కాల్చేయడమే కాన్సెప్ట్. అగ్ని అంటే ఏంటంటే బర్నింగ్, అంటే మొత్తం కాల్చేయడమే అగ్ని బేసిక్ టార్గెట్ అనమాట. ఓకే, అంటే అగ్నికి యాక్చువల్గా దీని సింబల్ ఏంటంటే, కృత్తికా నక్షత్రం కూడా నైఫ్. ఆ కత్తిని మనం పాజిటివ్గా వాడుకోవచ్చు, నెగిటివ్గా వాడుకోవచ్చు. అలానే అగ్ని కూడా పాజిటివ్గా యూటిలైజ్ అవుతూ ఉంటుంది, నెగిటివ్ యూటిలైజ్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తాడంటే, సో అర్జునుడు అభయం ఇస్తాడు, ఇంద్రుడి నుంచి కాపాడుతూ ఉంటాడు. సో మొత్తం కాండవనాన్ని తినేయడం జరుగుతుంది అనమాట అగ్ని. యాక్చువల్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్లీ వేరే డమ్మీ స్టోరీ చెప్తాడు అర్జునుడికి. యాక్చువల్లీ ఈయన ప్రాబ్లం ఏంటంటే, కడుపుల నొప్పి కారణంగా, ఆ కడుపుల నొప్పి అంటే డైజెషన్ ప్రాబ్లం. ఇక్కడ మనం చిన్న టానిక్ తాగుతుంటాం ఏదో డైజెషన్ ప్రాబ్లం వస్తే, సేమ్ అలానే అగ్ని దహించేయడమే మెయిన్ టార్గెట్ అనమాట. సో అలా తినేస్తే ఆ డైజెషన్ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుందని చెప్పేసి మొత్తం కాండవనాన్ని మొత్తం స్మాష్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఈ కృత్తికా నక్షత్రంలో అంటే బేసిక్గా 6th హౌస్ మనం డైజెషన్ గురించి తీసుకుంటాం అనమాట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కోసం ఏం తీసుకున్నా అంటే, సింపుల్గా ధనుర్లగ్నం తీసుకొని వృషభంలో కృత్తికా నక్షత్రంలో రవి, శని, కుజుడు 3 గ్రహాలను పెట్టాం. అంటే రవి స్వనక్షత్రంలోనే ఉన్నాడు. ధనుర్లగ్నానికి 6 పాపగ్రహాలు ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ టూ మెనీ మ్యాల్ఫిక్స్, అంటే ఎక్కువ పాపగ్రహాలు ఉన్నాయి. ఎక్కువ పాపగ్రహాలు ఒకటే నక్షత్రంలో ఉన్నప్పుడు బేసిక్గా నక్షత్రాన్ని అఫ్లిక్ట్ చేస్తాయి, అంటే డిస్టర్బెన్స్ చేస్తాయి. కాబట్టి ఆటోమేటిక్గా డైజెషనల్ ఇష్యూస్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత కృత్తికా నక్షత్రం అదొకటే కాకుండా అది వృషభ రాశి కాబట్టి ఈవెన్ ఒక్కోసారి అమ్మాయిలు అయితే ఈవెన్ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది.
ఇక్కడ ఇంకో రకంగా కూడా చూసుకుంటే మీకు సెకండ్ లార్డ్ వెళ్ళి 6th హౌస్లో శని రవితో కనెక్ట్ అయ్యి కుజుడితో కనెక్ట్ అయ్యి ఉన్నాడు. ఓకే, సో పంచమాధిపత్య, సో ఇష్టమైంది తినడం వల్ల కూడా అంటే డిఫరెంట్ కాంబినేషన్స్లో కొంతమంది ట్రై చేస్తుంటారు. సో అలాంటి దానివల్ల అంటే 5th హౌస్ సెకండ్ లార్డ్ గెలిచాడు కాబట్టి ఇష్టమైంది తినడం అనే విషయం నేను చెప్పాను. ఓకే, సో ఇలా ఈ నక్షత్రాల్లో కనుక గ్రహాలు ఎస్పెషల్లీ అఫ్లిక్ట్ అయితే ఒక్కోసారి డైజెషన్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, న్యాచురల్ జోడియాక్ సైన్లో కన్య అనేది 6th హౌస్. ఓకే, ఈవెన్ అక్కడ కూడా గ్రహాల అఫ్లిక్ట్ అయినా కూడా ఒకసారి డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో మనం మెయిన్గా కృతికా నక్షత్రం మీద ఉన్నాం కాబట్టి కృతికా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఓకే, మనకు స్టోరీలోకి వెళదాం. మళ్ళీ అక్కడ కాండవనాన్ని దహించాడు. సో యాక్చువల్గా ప్రతిదాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనకు వస్తుంది ఈ స్టోరీ తెలుసుకోవడం వల్ల. అయితే యాక్చువల్గా ఇట్లా ప్రతిదానికి ముహూర్తం పెట్టి స్టార్ట్ చేస్తారు కదా. సో కాండవానికి సమ్వేర్ గురువు అనుకుంటా ముహూర్తం పెట్టి స్టార్ట్ చేసిండు. సో అదేంటి కాండవనం ఇలా దహించబడింది, ఏం జరిగింది అని చెప్పేసి ఆయన శుక్రాచార్యుని రీచ్ అయ్యి ఇదిగో నేను ఇలా ముహూర్తం పెట్టినాను, అయినా కూడా మరి కాండవనం ఇట్లా డిస్టర్బ్ అయింది, మొత్తం కాలిపోయింది, మరి ఏంది ఎందుకు అని చెప్పి ఇద్దరు వెరీ ఇంటెలెక్చువల్ పీపుల్ కదా డిస్కస్ చేసుకుంటారు. దీనిలో అయితే మనకేం మిస్టేక్ కనబడతలేదు కాబట్టి మనం డైరెక్ట్ పార్వతీదేవి దగ్గరికి రీచ్ అయిదాం, ఏమన్నా ఉంటే అమ్మవారిని అడిగి కనుక్కుందాం అని చెప్పి వీళ్ళు అక్కడికి పోయి వెయిట్ చేస్తారు. ఓకే, మొత్తానికి కొంతసేపటి తర్వాత అమ్మవారు వీళ్ళ దగ్గరికి వస్తుంది. సో ఈ మీన్ వైల్ వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఇద్దరు తెలివితేటలు కలిగి ఒక దగ్గర కూర్చుంటే మామూలుగా ఉండరు, ఏదో ఒక డిస్కషన్ ఉంటుంది కదా. సో లోపల ఏం జరుగుతుంది అని చెప్పి ఆస్ట్రాలజీ ప్రాస్పెక్టివ్లో డిస్కస్ చేయడం, ఎస్టిమేట్ చేయడం, ఇలాంటివి చేయడం జరుగుతుంది. తర్వాత ఆఫ్టర్ ఏ అవర్ అండ్ మేబీ ఒక గంట తర్వాత ఎప్పుడో మొత్తానికి అమ్మవారు వీళ్ళని రీచ్ అయింది. సో వీళ్ళ టాలెంట్ అంతా కూడా చూపించింది, మీరు అట్లా చేసిన లోపల ఇట్లా చేసిన అన్నట్టు ఏదో చెప్తున్నారు. సో అంటే ఆస్ట్రాలజీ అనేది ఏది ఎస్టిమేట్ చేయాలి, ఏది ఎస్టిమేట్ చేయకూడదు అనే ఒక కండిషన్స్ అనమాట. ఓకే, సో దానికి అమ్మవారికి కోపం వచ్చి ఇమీడియట్గా ఏం చేస్తానంటే ఆస్ట్రాలజీ అసలు పనిచేయదు, జ్యోతిషం అనేది పనిచేయదని చెప్పి శపించడం జరుగుతుంది. లేదు అని చెప్పి వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ అంటే ప్రాధాయపడడం అదంతా చేస్తారు కదా, అట్లా చేస్తే సరే కొంతవరకు పనిచేస్తుంది అని చెప్పేసి ఎగ్జామ్షన్స్ కొన్ని రూల్స్ అనమాట, ఏవి ప్రిడిక్ట్ చేయాలి ఏవి ప్రిడిక్ట్ చేయకూడదు అనే రూల్స్తో ఆమె శాప విమోచనం ఇవ్వడం జరిగింది. తర్వాత అసలు విషయం వీళ్ళు ఎందుకు వెళ్ళారు, ఇట్లా కాండవనానికి ముహూర్తం పెట్టాము, మరి ఎందుకు ఇది ఫ్లాప్ అయింది అని చెప్పి తెలుసుకోవడానికి వెళ్ళారు. సో వాళ్ళకి అమ్మవారు ఇచ్చింది విషయం ఏంటంటే కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రంలో ముహూర్తాలు పెట్టకూడదు. సో ఒకవేళ ముహూర్తం పెడితే అది కంపల్సరీ స్పాయిల్ అవుతుంది. సో ముఖ్యంగా కృత్తికా నక్షత్రం ముహూర్తాలకి ఎస్పెషల్లీ అంటే ఏదన్నా కాల్చేది ఉంది, ఓకే, ఏదన్నా కట్ చేసేది ఉంది, ఇట్లాంటి విషయాలకి తప్ప. అంటే ఉదాహరణకు ఒక హోమం చేసుకోవాలనుకుంటున్నారు, దానికి కృత్తికా నక్షత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే అది అగ్ని నక్షత్రం కాబట్టి సేమ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి పాజిటివ్గా పనిచేస్తుంది. రేపేదో మీరు మంచి విషయం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అట్లాంటి విషయాలకే ఇట్లాంటి అగ్ని నక్షత్రం పెట్టకూడదు. ఓకే, అది మనం ఇక్కడ ఈ స్టోరీ నుంచి తెలుసుకోవాల్సిన పాయింట్. ఆల్రెడీ మనకి ఇది ఒక విషయం అర్థమైపోయింది. ఒక మేజర్ ఏంటిదంటే డైజెషన్ గురించి ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు అఫ్లిక్ట్ అయితేనే. ఓకే, కాకపోతే ఏముండదు. ఓకే, రెండోది ఏంటిది, ముహూర్తాల్లో ఎస్పెషల్లీ కృత్తికా నక్షత్రం కొంచెం టఫ్ నక్షత్రం కాబట్టి ఓన్లీ ఏదన్నా అగ్నికి సంబంధించిన విషయాలకే పెట్టాలి తప్ప వేరే వాటికి పెట్టకూడదు. ఒక్కోసారి కొన్ని ఇంపార్టెంట్ జర్నీస్ చేయాలనుకుంటాం, అట్లాంటప్పుడు కూడా ఇట్లాంటి నక్షత్రాలని తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. మనం స్టోరీ వింటూ ఉంటే అగ్ని క్యారెక్టరైజేషన్ కొంచెం అర్థమవుతుంది. కాండవనాన్ని దహించే ముందు అక్కడ అర్జునుడికి ఒక ట్విస్ట్ స్టోరీ చెప్పాడు. ఏంది అగ్ని అంటే యాక్చువల్ ఒరిజినల్ మ్యాటర్ చెప్పకుండా నాకు కడుపు నొప్పి అవుతుంది, నేను తింటేనే ఇట్లా అవుతుంది అనే విషయం చెప్పలేదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఏంటంటే ఒక్కోసారి ఆ కైండ్ ఆఫ్ చిన్న ట్రిక్ ప్లే చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కృత్తికా నక్షత్రంలో ఒకసారి సెకండ్ లార్డ్ ఉన్న ఒక్కోసారి కొంతమంది చాలా షార్ప్గా మాట్లాడడం, క్విక్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సరే ఇంకొక చిన్న సిచ్యువేషన్కి వెళ్దాం, ఇంకా మనకి అగ్ని గురించి ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే, యాక్చువల్లీ అగ్ని బేసిక్గా ఆయన డ్యూటీయే హోమం దగ్గర వచ్చిన హవ్యాల్ని దేవతలకు పంచడమే ఆయన మేజర్ డ్యూటీ. ఓకే, సో ఒకసారి సప్తర్షులు వాళ్ళ భార్యలు కలిసి ఒక పెద్ద హోమం చేస్తున్నప్పుడు యాజ్ యూజువల్లీ అగ్నిని
ఆవాహన చేస్తారు, అంటే రిక్వెస్ట్ చేస్తారు రమ్మని. సో ఇలాంటి సమయంలో అగ్ని ఏం చేసినాడంటే ఆ సప్తఋషుల యొక్క భార్యల్ని మోహించడం జరుగుతుంది, అంటే వాళ్ళందరినీ ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఆల్రెడీ దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక విషయం జరిగింది. ఆల్రెడీ అగ్ని సపరేట్గా వెళ్ళి ఇండివిజువల్గా వాళ్ళందరికీ ప్రపోజ్ చేసిండు. ఓకే, ఆల్రెడీ సప్తఋషుల భార్యలు అందరూ కూడా ఆల్రెడీ రిజెక్ట్ చేసిండు. ఓకే, ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక మళ్ళీ రీఅటెంప్ట్ చేస్తున్నాడు అగ్ని. ఏం చేస్తున్నాడు, ఇట్లా హోమం జరుగుతున్నప్పుడు మళ్ళీ మోహించడం అదంతా చేస్తున్నాడు. ఓకే, ఈ విషయం అబ్జర్వ్ చేసిన స్వాహాదేవి అని అంటే అగ్ని యొక్క భార్య, అంటే అప్పటికి భార్య కాదు, దక్ష ప్రజాపతి యొక్క కూతురు. ఓకే, దక్ష ప్రజాపతికి చాలామంది సంతానం ఉన్నారు, వాళ్ళలో ఒక కూతురు ఈ యొక్క స్వాహాదేవి. సో ఆల్రెడీ ఈ మ్యారేజ్ అలియన్స్ గురించి స్వాహాదేవి దక్ష ప్రజాపతి కలిసి అగ్నిని రిక్వెస్ట్ చేసిండ్రు. ఓకే, మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాం, స్వాహాదేవిని పెళ్లి చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అగ్ని రిజెక్ట్ చేస్తాడు. ఓకే, రిజెక్ట్ చేసేసి వదిలేస్తాడు అక్కడికి. బట్ స్వాహాదేవి మాత్రం అగ్నిని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్కి వచ్చేసాం కదా, ఈ యజ్ఞం జరుగుతుంది కదా, సో మునుల యొక్క భార్యలను బాగా ఇట్లా మోహిస్తూ ఉన్నాడు. సో ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసిన స్వాహాదేవి ఏం చేసిందనంటే వీళ్ళందరినీ, ఆ మునుల యొక్క భార్యలను అందరినీ కూడా తప్పించేసి అక్కడి నుంచి స్వాహాదేవే వాళ్ళ యొక్క రూపంలో, ఓకే, అంటే డివైడ్ అయిపోయింది. ఆమె ఒక్కతే ఒక 7 కదా సప్తర్షులు, కానీ అరుంధతి దేవి మాత్రం విష్ణుమూర్తి యొక్క వరంతో ఉన్నది. సో ఆమెని ఏం చేయలేడు అనమాట. సో మిగిలిన వాళ్ళందరి రూపంలో స్వాహాదేవి అక్కడ ఉంది. ఓకే, అంటే అగ్ని మోహించినా రేపు ఇష్యూ రాకూడదనే ఉద్దేశంతో ఆమె అట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది, ఈ విషయం ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. కానీ ఏం జరిగిందనంటే అగ్ని ఇట్లా చేసిండు, మునుల యొక్క భార్యల్ని ఇట్లా మోహించిండు అనే ఉద్దేశంతో ఈ విషయం అంతా బేసిక్గా చిన్న విషయం తెలిస్తేనే పొల్యూట్ అయిపోతుంది. సో ఈ గాసిప్ అంతా స్ప్రెడ్ అయిపోయే వరకు మునులు అందరూ కలిసి వాళ్ళ యొక్క భార్యలకి డైవర్స్ ఇచ్చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ స్టోరీ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అగ్ని ఆల్రెడీ మ్యారీడ్ మునుల యొక్క భార్యలు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి ప్రపోజ్ చేసిండు, అక్కడ ఆల్రెడీ రిజెక్షన్ వచ్చేసింది. ఓకే, ఆల్రెడీ స్వాహాదేవి ఆల్రెడీ ప్రపోజ్ చేసింది, దాని నుంచి రిజెక్షన్ అంటే ఒప్పుకోలేదు కదా. సో కాబట్టి ఇక్కడ గనక ఎస్పెషల్లీ ఇక్కడ గనక 7th లార్డ్ గనక అఫ్లిక్ట్ అయితే, నేను చార్ట్ వేస్తాను అర్థమవుతుంది ఈ స్టోరీ నుంచి ప్రాపర్గా. స్టోరీని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం, అంతేగాని స్టోరీ మనకి ఇంపార్టెంట్ కాదు, అసలైన పాయింట్ మనకి ఇంపార్టెంట్. చూడండి చార్ట్. ఓకే, నేను సింపుల్గా ఏం చేశానంటే ఎగ్జాంపుల్ చార్టే తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ చార్ట్ అంటే అది ఒరిజినల్గా ఏం లేదు, జస్ట్ నేను ఇమాజిన్ చేసి ఆ ప్లానటరీ పొజిషన్ అక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, దీనికి చాలా ప్రాక్టీస్ కావాలి, వాటన్నిటిని మనం ఒక నెంబర్ ఆఫ్ చార్ట్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది జస్ట్ థియరీ మాత్రమే. ఓకే, కంప్లీట్గా జడ్జ్ చేసేదానికి లేదు, ఎందుకంటే ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా దశ అంతర్దశలు వాళ్ళకి వివాహం జరిగే సమయం ఆ టైం జరుగుతూ ఉంటేనే అదంతా జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో దాంతో ఏ విధమైన కనెక్షన్ ఉందని చెప్పేసి అనలైజేషన్ ప్రొసీజర్ డిఫరెంట్. బట్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంతే, దీన్నే కంక్లూషన్గా మాత్రం తీసుకోకండి. ఓకే, ఇప్పుడు ధనుర్లగ్నానికి ఏమైందనంటే కుజుడు తృతీయంలో ఉన్నాడు, శని తర్వాత బుధులేమో ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో ఉన్నారు, భాగ్యాధిపతి అయిన రవి వ్యయంలో ఉంటూ ఈ యొక్క బుధుడిని శనిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, కుజుడేమో తృతీయంలో ఉండి తన చతుర్థ దృష్టితో కేంద్ర దృష్టితో ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని ఒక లక్కీ ఏంటంటే మనం ఈ నక్షత్రాలు నేర్చుకునే లోపు చార్ట్ అనలైజేషన్ డెఫినెట్గా ఒక స్టేజ్ వరకు వచ్చేస్తుంది, డౌట్ ఏమీ లేదు. ఇప్పుడు చూస్తే కుజుడి యొక్క చతుర్థ దృష్టి అంటే ఎస్పెషల్లీ శనికి తర్వాత కుజుడికి ఉండే కేంద్ర దృష్టిలు నెగిటివ్, అలానే కోణ దృష్టిలు మంచివే. ఓకే, ఒక రకంగా ఈ కుజుడు చతుర్థ దృష్టితో ఆ శనిని చూస్తున్నాడు, రవి కూడా సప్తమ దృష్టితో చూస్తున్నాడు, బుధుడు కూడా అక్కడ కలిసినాడు. బుధుడు ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి అనేవాడు కృత్తికలో శని చేత అఫ్లిక్ట్ అయ్యాడు, ఆ లగ్నానికి పాపులైన వాళ్ళు అక్కడ అఫ్లిక్ట్ అయ్యారు. 6 పాపగ్రహాలు ఉండొచ్చు, తప్పేమీ కాదు, కానీ ఇక్కడ ఎస్పెషల్లీ టువర్డ్స్ అ మ్యారేజ్ ప్రాస్పెక్టివ్ సప్తమాధిపతి 6ని సిగ్నిఫై చేయకూడదు. ఓకే, 6ని కనుక సిగ్నిఫై చేస్తే ఎడబాటు, తర్వాత దూరము, తర్వాత డైవర్సు, ఇలాంటి విషయాలన్నిటిని కూడా చెప్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ కృత్తికలో మళ్ళీ ఓకే
కృత్తికలో అఫ్లిక్ట్ అయ్యి మళ్ళీ ఇంకో 2 పాపగ్రహాల చేత చూడబడుతున్నాయి. కాబట్టి సప్తమాధిపతి కేంద్ర దృష్టిలో అంటే ఇక్కడ బుధుడితో రవి అపోజిషన్లో ఉన్నాడు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టాను, కానీ యాక్చువల్గా రవి బుధులు దగ్గరగానే ట్రావెల్ అవుతారు. నిజంగా అలాంటి ప్లానటరీ పొజిషనే రాదు. ఓకే, జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసమే తీసుకున్నాను. ఓకే, తర్వాత కుజుడు చూస్తున్నాడు, ఉదాహరణ కోసం మాత్రమే నేను తీసుకున్నా, మళ్ళీ చెప్తున్నాను. సరే, సో మ్యాల్ఫిక్స్ చేత చూడబడుతున్నాయి. ఓకే, చూడబడుతున్నాయి కాబట్టి ఈ కనెక్షన్ అనేది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో కూడా వివాహంలో సమస్య వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే ఎస్పెషల్లీ కృత్తికలో అఫెక్ట్ అయ్యాయి. ఏంటిది, ఈవెన్ మ్యారీడ్ పర్సన్ని కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ పడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి అఫ్లిక్ట్ అయ్యాడు. ఇలాంటి సందర్భాల్లో ధర్మము, ఎథిక్స్, వాల్యూస్ కోసం చూసేది గురువు. సో లగ్నానికి కనుక జూపిటర్ ఆస్పెక్ట్ కనుక లేకపోతే, ఒకవేళ కన్యలో కనుక గురువు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి వీటిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటాడు, తన యొక్క 9వ దృష్టితో విశేష దృష్టితో ఆస్పెక్ట్ చేస్తాడు, అప్పుడు దోషం తగ్గుతుంది. ఓకే, కానీ ఒకవేళ ఇలాంటి గురువు యొక్క ప్లేస్మెంట్ ఇలా లేకపోతే, ఒకవేళ ఆ గురువే రాహుతో కలిసి 8వ ఇంట్లో ఉంటే, 8th హౌస్ ఈజ్ ఆల్సో అబౌట్ టు టెల్స్ స్కాండిల్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇలాంటివి చెప్తుంది అనమాట. సో ఇక్కడ కనుక సరిగా లేకపోతే మ్యారిటల్ లైఫ్ స్పాయిల్ అయ్యేదానికి ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడైతే మనం మళ్ళీ స్టోరీలోకి వెళ్దాం. ఓకే, సో ఇట్లా జరిగింది, ఈ సిచ్యువేషన్ జరిగింది. సో దీన్ని బట్టి ఎస్పెషల్లీ టువర్డ్స్ మ్యారేజ్, రిలేషన్షిప్స్ చాలా జాగ్రత్తగా ఉండాలనేది కృత్తికా నక్షత్రంలో కనుక సప్తమాధిపతి అఫ్లిక్ట్ అయ్యి మళ్ళీ ఏదైనా గ్రహంతో సప్తమాధిపతితో లింక్ ఉన్నా కూడా, అష్టమాధిపతితో లింక్ ఉన్నా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రైట్, ఆ పాయింట్ అయిపోయింది. సో యాక్చువల్లీ అదే వెస్ట్రన్ స్టార్ ఏదో ఉన్నట్టుంది, ప్లియాడస్ అని అంటారు. సో ఈ 6 ఏదైతే ఉన్నాయో, అంటే అరుంధతి కాక మిగిలిన వాళ్ళందరి రూపంలో స్వాహాదేవి ఉంది కదా. సో స్వాహాదేవికిను తర్వాత ఈ యొక్క అగ్నికి పుట్టిన వాళ్ళే ఇది కృత్తికా నక్షత్రం యాక్చువల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టిన యొక్క నక్షత్రం. యాక్చువల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టోరీ కూడా దీనికి కనెక్ట్ అయింది. దాని గురించి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే, అది యాక్చువల్లీ రకరకాలుగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఒక స్టోరీ చెప్తాను ఫస్ట్. అంటే ప్రతిదానికి ఈ యొక్క మైథాలజికల్ స్టోరీలో ఒక స్టోరీకి ఇంకో వర్షన్ ఉంటూనే ఉంటాయి. ఓకే, సో ఇది ఒక స్టోరీ. ఓకే, యాక్చువల్లీ శివపార్వతులకి పుట్టినవాడు సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ స్వామి, కుమారస్వామి. ఓకే, ఒకళ్ళే, 3 పేర్లు చెప్పాను, ఒకళ్ళే. ఓకే, ఈ కుమారస్వామి యాక్చువల్గా ఎందుకు పుట్టాడు అని అంటే, తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుని చంపేయడానికి పుట్టాడు. ఓకే, తారకాసురుడు యాక్చువల్గా శివుని దగ్గర నుంచి వరం పొందాడు, నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయే ప్రసక్తే లేదు అని చెప్పి పొందాను. బేసిక్గా ఏదైనా వరం ఇచ్చినప్పుడు ఏదో ఒక చిన్న క్లాజ్ ఉంటుంది కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై లాగా. సో ఆయన ఏం చెప్పిందంటే, ఆయన యొక్క హై ఈగోతో, ఓకే, తారక అంటేనే హై ఈగో అట మీనింగ్. సో ఆయన ఈగోతో ఏమిచ్చినంటే, నన్ను చిన్న పిల్లాడు తప్ప ఇంకెవడు చంపలేడు అని చెప్పేసి ఆయన వరం పొందిండు. ఓకే, అంటే అది ఒక రకమైన బల్పు ఈగోతో అట్లా ఇచ్చిండు అనమాట. ఓకే, ఆ స్టేట్మెంట్ ద్వారా ఈయన ఏం చేసినానంటే, ఈ కుమారస్వామి ఏంటంటే వితిన్ ఏ 6 డేస్లో, ఓకే, షష్ఠి, ఓకే, షష్ఠి తిథి కూడా సుబ్రహ్మణ్య స్వామి తిథి. ఓకే, సో షష్ఠి కూడా కనెక్ట్ అయింది. సో వితిన్ ఏ 6 డేస్లో అన్ని విషయాలు, అంటే తారకాసురుడిని జయించడానికి ఎన్నైతే విషయాలు ఉంటాయో అన్ని విషయాలు నేర్చేసుకుని తారకాసురుడి మీద యుద్ధం చేసి విజయం కూడా సాధించడం జరిగింది. ఓకే, ఇది ఒక స్టోరీ అనమాట. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, కృత్తికా నక్షత్రంలో పంచమాధిపతి ఉన్న, లగ్నాధిపతి ఉన్న, దానికి మంచి కోణ దృష్టి ఉన్న, వితిన్ ఏ షార్ట్ టైం ఎడ్యుకేషన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే న్యాచురల్ జోడియాక్ సైన్లో కూడా 5th లార్డ్ రవి. ఓకే, సో చదువు అనేది బాగా వస్తుంది, తొందరగా విషయ పరిజ్ఞానం అంటే విజయం సాధించడం, తొందరగా నేర్చుకోగలగడం అవన్నీ వస్తాయి. ఓకే, ఈ కృత్తికా నక్షత్రం ఇటు సైడ్ మేషంలో ఉంది, ఇటు సైడ్ వృషభంలో ఉంది. ఇటు సైడ్ మేషంలో ఉందనుకోండి, మంచి మార్షల్ ఆర్ట్స్, పవర్, గవర్నమెంట్, పోలీసు ఇలాంటి విషయాల్లో కూడా మంచి ఫలితాలు అబ్జల్యూట్లీ వస్తాయి. వృషభం అయితే కళలు, మేబీ మూవీస్ ఇట్లాంటికి సంబంధించినవి అనమాట, ఆర్ట్కి సంబంధించినవి. రైట్, ఇది ఇలా అర్థమైంది. అసలు యాక్చువల్గా ఇంకొక స్టోరీ అని చెప్పాను కదా, యాక్చువల్లీ ఈ కుమారస్వామిని సర్వణన్ అని కూడా అంటారనమాట. ఓకే, యాక్చువల్లీ ఈ మనం అగ్నికిను తర్వాత ఈ యొక్క స్వాహాదేవికి 6 రూపాల్లో ఉండే స్వాహాదేవికి మధ్య సుబ్రహ్మణ్య స్వామి పుట్టారని చెప్పారు కదా. ఓకే, యాక్చువల్లీ ఇంకొక స్టోరీ ప్రకారం ఏంటంటే, ఈ యొక్క కుమారస్వామి యాక్చువల్లీ 6 రోజులు కాదు 7 రోజుల వరకు కూడా, ఓకే, ఇక్కడే పెరగడం జరిగింది.
ఏంటిది ఈ యొక్క స్వాహాదేవి యొక్క 6 రూపాలు, లేదనంటే ఆ యొక్క మునుల యొక్క భార్యలే సుబ్రహ్మణ్య స్వామిని కార్తికేయుని పెంచారు. ఆఫ్టర్ 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత తారకాసురుని మీదకి యుద్ధం పంపారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కోసారి మనకి ఏంటిది ఫాస్టర్ పేరెంటింగ్ అంటే ఏమంటారంటే, మామూలుగా ఒక్కోసారి మనం పిల్లల్ని హాస్టల్లో వేసి ఆయాల్ని వాళ్ళని పెట్టి చూసుకోమని చెప్తాం. సో ఇక్కడ ఏంటంటే పంచమాధిపతి ఒక్కోసారి 12వ స్థానాధిపతితో కనుక ఉన్నా కూడా సంతానం దూరంగా ఉండడం, అఫ్లిక్ట్ అయితే ఓకే, దానికి శుభదృష్టి ఉంటేనేమో ఇలా వాళ్ళు పెంచడం అదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆలస్య సంతానం చెప్తాం, ఒక్కోసారి తొందరగా పుడితేనేమో వాళ్ళు ఎడ్యుకేషన్ రీత్యానో ఏదో ఒక రీత్యా వాళ్ళు దూరంగా, సంతానం పుట్టిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు దూరంగా పెరగడం, వాళ్ళు పెంచడం, తాతయ్యల దగ్గర పెరగచ్చు, లేదంటే ఎక్కడ హాస్టల్లో పెరగచ్చు. ఇట్లా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ని బట్టి, అంటే దేశకాలమాన పరిస్థితులు కదా. లేదా ఫారిన్ కంట్రీస్లో అయితే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్కి వెళ్తారు, వాళ్ళిద్దరూ వేరే దగ్గర పెట్టి పెంచడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో కృత్తిక నక్షత్రంలో జరిగే అఫ్లిక్షన్ని బట్టి దాన్ని డిసైడ్ చేయాలి, దాన్ని ఎగ్జాక్ట్లీ చెప్పేదానికి లేదు. ఓకే, సో ఫైనల్గా మనం ఒక సమ్మరైజ్ చూస్తే ఏంటంటే, అగ్ని బాగా డిజైర్డ్ పర్సన్, ఎందుకంటే ఓవర్ హీట్ బాగా డిజైర్డ్ పర్సన్ ఒకటి. తర్వాత మ్యారేజ్ అయిందా లేదా కాదు, ప్రపోజ్ చేయడమే మెయిన్ టార్గెట్. ఓకే, సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అవి కూడా మళ్ళీ రిజెక్షన్, అవి కూడా ఏమి సక్సెస్ ఏమి కాదు, అవి కూడా ఫెయిల్ అయ్యేదానికి చాలా స్కోప్ ఉన్నది. 2 డైజెషన్ ప్రాబ్లం. 3వది కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం దహిస్తుంది కాబట్టి ముహూర్తం విషయంలో దాన్ని కొన్ని విషయాలకు మాత్రమే వాడతారు, అన్ని విషయాలకి వాడరు. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం ఏంటంటే నెమలి అనమాట. సో నెమలి ఏంటంటే, నెమలి ఒక్కటే ఈ పాముల్ని వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది. అందుకే కృష్ణుడికి కూడా తల మీద ఈ యొక్క నెమలి పింఛం ఉంటుంది. ఈవెన్ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ యొక్క సర్పాలు వీటన్నిటిని కూడా హ్యాండిల్ చేసేది. సో సుబ్రహ్మణ్య స్వామికి సర్పాలన్నింటికి కూడా అధిపతి యాక్చువల్లీ, అది ఒకటి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఇంకోటి తక్కువ టైంలోనే ఎక్కువ ఎడ్యుకేషన్ కూడా వస్తుంది కృత్తికా నక్షత్రం వల్ల. సో దానిలో ఉండే గ్రహాలని బట్టి మనం కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్స్ ద్వారా దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇదే దాని కింద నేను ఒక లింక్ ప్లేస్ చేశాను, డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ చూడండి. ఇంకా కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకేమేమి ఎలిమెంట్స్ యాడ్ అయి ఉన్నాయి అలాంటివన్నీ కూడా చూడొచ్చు. ఒకవేళ లింక్ ఓపెన్ చేయలేకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ నక్షత్రం రోహిణి గురించి కూడా మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీని గురించి అంటే మీ ఒపీనియన్ ఎలా ఉంది, అసలు సబ్జెక్ట్ ఎలా డెలివర్ అవుతుంది అనే దాని గురించి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.